టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు సర్జరీ విజయవంతంగా పూర్తయింది. చాన్నాళ్లుగా స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్న ఈ పవర్ హిట్టర్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ విషయాన్ని సూర్యకుమార్ యాదవ్ స్వయంగా వెల్లడించాడు. స్పోర్ట్స్ హెర్నియాకు సంబంధించి కుడివైపున పొట్ట దిగువ భాగంలో చేసిన సర్జరీ పూర్తయింది. శస్త్రచికిత్స ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగిపోయినందుకు సంతోషంగా ఉంది. కోలుకునే దశలో ఉన్నాను. బ్యాట్ పట్టి మళ్లీ మైదానంలో దిగేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా అని సూర్యకుమార్ యాదవ్ తన ఆరోగ్యం రీ ఎంట్రీకి సంబంధించి సోషల్ మీడియా వేదికగా అప్డేట్ అందించాడు. ఇక ఆసుపత్రి బెడ్ పై పడుకొని థమ్స్ ఆఫ్ సింబల్ చూపిస్తున్న ఫోటో ఇందుకు జత చేశాడు. కాగా IPL 2025లో ముంబై ఇండియన్స్ తరఫున సూర్యకుమార్ అదరగొట్టాడు. ఈ సీజన్ లో మొత్తంగా 717 పరుగులతో దుమ్ము లేపాడు. తద్వారా ఒక ఎడిషన్ లో అత్యధిక పరుగులు రాబట్టిన ముంబై ఇండియన్స్ నాన్ ఓపెనర్ గా ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ నిలిచాడు. అంతేకాదు ఆడిన 16 మ్యాచ్లలో వరుసగా 25 కంటే ఎక్కువ స్కోర్ చేసి సూర్య సరికొత్త రికార్డు సాధించాడు. IPL ముగిసిన తర్వాత ముంబై టీ20 లీగ్ లో సైతం పాల్గొన్నాడు. అయితే ముంబై లీగ్ లో మ్యాచ్లు ఆడుతున్న సమయంలో నొప్పి ఎక్కువ అవడంతో స్పోర్ట్స్ హెర్నియాకు చికిత్స తీసుకోవాలని 33 ఏళ్ల సూర్య భావించాడు. సూర్య చాన్నాళ్లుగా నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. దీనికి సంబంధించి వైద్యులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఒకవేళ అవసరమైతే శస్త్రచికిత్స చేయించుకుంటాడని BCCI వర్గాలు గతంలోనే వెల్లడించాయి. ఇక ఈ ఏడాది ఆగస్టు వరకు భారత జట్టుకు అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు లేవు. ఈ నేపథ్యంలో చికిత్సకు ఇదే సరైన సమయమని భావించిన సూర్య కోలుకునేందుకు తగినంత సమయం ఉండడంతో వైద్యులను సంప్రదించాడు. జర్మనీలోని మ్యూనిచ్ లో సర్జరీ చేయించుకున్నాడు. కాగా ప్రస్తుతం ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ ఆడుతున్న టీమిండియా ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో 3 వన్డేలు 3 టీ20 మ్యాచ్లు ఆడనుంది. అయితే స్పోర్ట్స్ హెర్నియా కారణంగా సూర్య జట్టుకు దూరం అవుతాడని, అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ టీ20 కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే తాను కోలుకుంటున్నానని, త్వరలోనే మైదానంలో అడుగు పెడతానంటూ సూర్య తాజాగా చెప్పడంతో టీమిండియా అభిమానులు ఖుషి అవుతున్నారు. కాగా టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్ ఛాంపియన్ గా నిలిచిన తర్వాత రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్ గా సూర్య బాధ్యతలు చేపట్టాడు. సూర్య సారథ్యంలో టీమిండియా టీ20 క్రికెట్ అద్భుత విజయాలు సాధించింది. శ్రీలంకతో 3-0తో క్లీన్ స్వీప్ చేయడంతో పాటు బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా తదితర జట్లపై గెలిచింది.